హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫేస్ మీద మెలస్మా ఇది 30 ఏళ్లు దాటిన వాళ్ళకి, మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. హైపర్ పిగ్మెంటేషన్ లాగా ఎన్ని రాసినా ఎన్ని చేసినా ఈ మచ్చలు మాత్రం పోవడం లేదా? ఈ వీడియోలో మీకు పవర్ఫుల్ రెమెడీ చెప్పబోతున్నాను. చాలా సింపుల్ గా మీరింట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ రిజల్ట్ మాత్రం ఎంత డబ్బులు ఇచ్చినా అలాంటి రిజల్ట్ మీరు కొనలేరు, ఎక్కడా దొరకదు కూడా. ఎంత ఖరీదైన బ్యూటీ పార్లర్ లో మీరు ఫేషియల్స్ చేయించుకున్నా, ట్రీట్మెంట్ చేయించుకున్నా, ఎలాంటి ఖరీదైన ప్రొడక్ట్లు వాడినా ఇలాంటి రిజల్ట్ మాత్రం మీకు ఎక్కడా రాదు. ఇది ఎంత పవర్ఫుల్ గా పనిచేస్తుంది. చాలా చిన్న రెమెడీలు రెండు కూడా, కానీ ప్రిపేర్ చేసుకుని మీరు రెగ్యులర్ గా వాడితే మీ ఫేస్ ఎంత అందంగా తయారవుతుందంటే మీరే మీ ఫేస్ ని ప్రతిసారి అద్దంలో చూసుకుని మురిసిపోతారు. అంత అందంగా మీ ఫేస్ తయారవుతుంది. అంత మంచి రెమెడీలు ఈ రెండు కూడా. చాలా సింపుల్ గా ఉంటాయి. మనం వీటిని పట్టించుకోగాని అసలు ఇలాంటి రెమెడీలు మన స్కిన్ కి అందాన్ని ఇస్తాయా అలా అని ఎప్పుడూ ఆలోచించి ఉండం. కానీ ఈ వీడియో చూశాక మీరు ఖచ్చితంగా వీటిని ట్రై చేస్తారు. అంత ఈజీ రెమెడీలు రెండు కూడా. అవేంటో ఈనాటి వీడియోలో చూసేద్దాం, కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకే వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా, కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రెమెడీలు ప్రిపేర్ చేసుకోవడానికి మొదటగా 1 ఇంచు అల్లం ముక్క తీసుకోండి. దీన్ని పొట్టు చెక్కేసి శుభ్రంగా గ్రేటర్ తో తురుముకోవాలి. ఇలా బాగా తురుముకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ లో వేసి గట్టిగా పిండండి. అల్లం రసం వస్తుంది. అల్లం రసం 1.5 టీ స్పూన్ ఉండేలా తీసుకోండి. కూరల్లో మసాలా దినుసుల్లా వాడే ఈ అల్లం ముఖానికి రాస్తే ఏమైనా సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయా? అసలు పడుతుందా అల్లం అని భయపడకండి. అల్లం యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపడానికి మరియు చర్మంపై మంటను తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. అల్లం చర్మాన్ని తేమగా ఉంచడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఇది పొడి చర్మం మరియు పొలుసులుగా ఉండే చర్మాన్ని హీల్ చేస్తుంది. అల్లం చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి కూడా సహాయపడుతుంది. ఇది మీ చర్మంపై ఉండే మచ్చలను తగ్గించడానికి సహాయపడుతుంది. కాబట్టి ఎలాంటి భయం లేకుండా ఈ అల్లం రసాన్ని మనం ఫేస్ కి వాడొచ్చు. ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేయబోయేది నిమ్మరసం. అది కూడా కేవలం 2 చుక్కలు మాత్రమే వేయండి. గుర్తుంచుకోండి, ఎక్కువ వేయకూడదు, 2 చుక్కలు సరిపోతాయి. ఇలా 2 చుక్కల నిమ్మరసం వేసి రెండింటిని ఒకసారి బాగా కలపండి. నిమ్మరసం చర్మ సమస్యలకు మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా చేయడంలో, మొటిమలను తగ్గించడంలో మరియు మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. నిమ్మరసంలోని విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి హెల్ప్ అవుతాయి. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది మరియు చర్మం యొక్క రంగును మెరుగుపరుస్తుంది. నిమ్మరసంలో యాంటీ ఆక్సిడెంట్లు చర్మం ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి మరియు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి. నిమ్మరసం సహజంగా చర్మాన్ని తెల్లబరుస్తుంది. ఇది చర్మం యొక్క రంగును తేలికపరచడంలో సహాయపడుతుంది. నిమ్మరసం ఎండ నుంచి చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. ఇప్పుడు మనం యాడ్ చేయాల్సింది పటిక పౌడర్. ఇది అన్ని కిరాణా షాపుల్లో దొరుకుతుంది. దీన్ని తెచ్చుకుని ఒక చిన్న ముక్క బాగా మెత్తగా దంచుకుని పౌడర్లా చేసి స్టోర్ చేసుకోండి. ఇప్పుడు మనం ఎంత క్వాంటిటీ వాడాలి అంటే కేవలం 1 చిటికెడు మాత్రమే ఈ అల్లం రసంలో వేయాలి. ఎక్కువ వాడకండి. గుర్తుంచుకోండి, నిమ్మరసం 2 చుక్కలు, 1 చిటికెడు మాత్రం ఈ పటిక పౌడర్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ మూడింటిని బాగా కలపండి. పటిక ఎంత పవర్ఫుల్ గా మన స్కిన్ కు ఉపయోగపడుతుంది అంటే యాంటీసెప్టిక్ గుణాలు కలిగి ఉంటుంది. కాబట్టి చర్మ ఇన్ఫెక్షన్లను నయం చేయడంలో బాగా సహాయపడుతుంది. మచ్చలు, పిగ్మెంటేషన్ తగ్గించడానికి మరియు చర్మం తాజాగా కనిపించడానికి కూడా సహాయపడుతుంది. చిన్న చిన్న గాయాలు, పుండ్లు మరియు చర్మంపై వచ్చే దద్దుర్ల వంటి సమస్యలను నయం చేయడానికి పటిక చాలా బాగా ఉపయోగపడుతుంది. చర్మంపై మచ్చలు, పిగ్మెంటేషన్ తగ్గించడానికి పటిక బాగా హెల్ప్ అవుతుంది. చర్మం యొక్క సహజ రంగును తిరిగి వెనక్కి తెస్తుంది. అంటే మచ్చలను తగ్గించి స్కిన్ ని ఈవెన్ కలర్ లోకి తెస్తుంది. మన శరీరాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది పటిక. చర్మ గ్రంథుల్లో పేరుకుపోయిన నూనెను తొలగిస్తుంది. మచ్చలు, ముడతలను బాగా తగ్గిస్తుంది పటిక. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్నది పక్కనుంచుకోండి. టోనర్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక చిన్న గిన్నె పెట్టి అందులో 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం వేయబోయేది గ్రీన్ టీ లీవ్స్.
మనం ఇంట్లో గ్రీన్ టీ తాగుతాం కదా, ఆ టీ బ్యాగ్స్ ఉన్నా సరే ఒకటి వేసుకోండి, లేదా గ్రీన్ టీ ఆకులు ఉంటే 1 స్పూన్ వరకు వేసుకోండి. ఇది కలర్ చేంజ్ అయిపోతుంది చూడండి, గోల్డ్ కలర్ లోకి వస్తుంది కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వడకట్టి కొద్దిగా చల్లారనివ్వండి. బాగా చల్లారిన తర్వాత ఒక స్ప్రే బాటిల్లోకి దీన్ని ఫిల్ చేసుకుని ఫ్రిడ్జ్ లో ఉంచుకోండి. కనీసం ఒక అరగంట పాటు అయినా ఫ్రిడ్జ్ లో ఉంచుకుంటే మంచి రిలీఫ్ ఇస్తుంది అప్లై చేసుకున్నప్పుడు. గ్రీన్ టీ చర్మ సమస్యలకు అనేక విధాలుగా హెల్ప్ అవుతుంది. ఇది మొటిమలు, మచ్చలు, చర్మం ముడతలు మరియు చర్మ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. గ్రీన్ టీ చర్మ కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది. చర్మం ముడతలు మరియు వృద్ధాప్య సంకేతాలు తగ్గించడంలో సహాయపడుతుంది. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మం ఎర్రబడ్డం మరియు చికాకును తగ్గిస్తాయి. మొటిమలు మరియు సోరియాసిస్ వంటి సమస్యలకు కూడా ఈ గ్రీన్ టీ బాగా హెల్ప్ అవుతుంది. గ్రీన్ టీ మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపడానికి సహాయపడుతుంది మరియు చర్మం యొక్క రంధ్రాలను మూసుకుపోకుండా చేస్తుంది. ఇది మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది మరియు మచ్చలను కూడా బాగా తగ్గిస్తుంది. గ్రీన్ టీ చర్మానికి రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. చర్మం ఆరోగ్యంగా ప్రకాశవంతంగా ఉండేలా చేస్తుంది. ఇంతేనండి, ఫేస్ కి అప్లై చేసే 2 రెమెడీలు కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఎలా అప్లై చేయాలో చూద్దాం. ముందుగా మీ ఫేస్ అంతటినీ క్లీన్ గా వాష్ చేసుకోండి. ఆ తర్వాత తడి లేకుండా పొడి బట్టతో క్లీన్ గా తుడుచుకున్న తర్వాత అల్లం రసంతో ప్రిపేర్ చేసుకున్న రెమెడీని మీ ఫేస్ అంతటికి బాగా అప్లై చేయండి. ఎక్కడెక్కడ మచ్చలు ఉన్నాయో అక్కడ ఎక్కువగా అప్లై చేయండి. ఇలా అప్లై చేసి మసాజ్ అయితే చేయకూడదు, గుర్తుంచుకోండి. ఇందులో మనం నిమ్మకాయ రసం, పటిక వేసాం కాబట్టి ఇది కొంతమందికి ర్యాషెస్ ని కలిగించవచ్చు. కాబట్టి అప్లై చేసి వదిలేయండి, ఎలాంటి ర్యాషెస్ రావు. గట్టిగా గనక మసాజ్ చేస్తే కొంతమంది స్కిన్ సెన్సిటివ్ గా ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు మసాజ్ అయితే చేయకండి. ఇలా 15 నిమిషాల పాటు మీ స్కిన్ కి ఉంచి ఆ తర్వాత చన్నీళ్లతో శుభ్రంగా వాష్ చేసుకోండి. మీకు ఇలా వాష్ చేసుకోగానే మొదటి వాష్ లోనే చాలా రిలీఫ్ కనిపిస్తుంది. ఫేస్ అంతా గ్లోగా క్లీన్ గా కనిపిస్తుంది. ఇలా వాష్ చేసుకుని మళ్లీ టవల్ తో ఫేస్ అంతా తడి లేకుండా తుడుచుకోండి. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ లో ఉంచుకున్న గ్రీన్ టీ ఉంది కదా, దాన్ని చక్కగా ఫేస్ అంతటికి అప్లై చేయండి. స్ప్రే బాటిల్లో వేసుకుంటే ఫేస్ అంతా స్ప్రే చేసుకోవచ్చు, లేకపోతే చేతుల్లో వేసుకుని మీరు ఫేస్ అంతటికి అప్లై చేసుకుని మునివేళ్లతో చిన్నగా ట్యాప్ చేసుకుంటూ ఉండండి. ఫేస్ అంతా కూడా ట్యాప్ చేయండి, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ఇవి రాత్రిపూట చేయగలిగితే చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుందండి. కుదరకపోతే పగలైనా చేసుకోండి. కనీసం వారంలో 3 సార్లైనా దీన్ని ట్రై చేయండి. కుదరకపోతే 2 సార్లైనా ఖచ్చితంగా చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. ప్రతిరోజు చేయాలి అనుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు, చేయొచ్చు. మర్చిపోకండి, అల్లం రసం 1.5 టీ స్పూన్, చిటికెడు పటిక, 2 చుక్కల నిమ్మరసం. ఇవే కొలతలతోనే మీరు ప్రిపేర్ చేసుకోవాలి. ఏది ఎక్కువైనా రిజల్ట్ సరిగా రాదు, గుర్తుంచుకోండి. ఈ క్వాంటిటీలోనే మీరు ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా ప్రిపేర్ చేసుకోండి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది టీనేజ్ పిల్లలు గాని 30 ఏళ్లు పైబడ్డ వాళ్ళు ఎవరైనా, అంటే మరీ చిన్నపిల్లలు వాడొద్దు. టీనేజ్ వయసు నుంచి ఏ వయసు వాళ్ళైనా సరే చక్కగా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. కాబట్టి ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకునే ఇటువంటి అద్భుతమైన రెమెడీలు తప్పకుండా ట్రై చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.